నిన్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అందులో మాట్లాడిన పవన్ కళ్యాణ్, నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నా పార్టీని నేను ఈ 12 ఏళ్ళుగా ఉన్న పార్టీని నేను నిలబెట్టుకోవడమే కాదు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని కూడా నేనే నిలబెట్టాను అన్నట్టు మాట్లాడారు. అండ్ నాగబాబు ఎవరైతే రీసెంట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండి ఇప్పుడు నాగబాబు ఎవరైతే ఎమ్మెల్సీగా ఖరారయ్యారో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణం కాదు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడన్నా లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడన్నా దానికి రెండే కారణాలు. ఒకటి పవన్ కళ్యాణే కారణం, ఇంకొకటి జనసేన ఓటర్లు కారణం అని అన్నారు. అంటే ఇక్కడ జనసేనాని లేకపోతే పవన్ కళ్యాణ్ని ఒక చోట ముందు నిలబెట్టి వెనక ఆయన గెలుపు కోసం పోరాడిన పిఠాపురం వర్మన్ అయితే మర్చిపోయారు. అండ్ పిఠాపురం వర్మకి ఇదేం కొత్త కాదు ఇలాంటి మాటలు పడ్డం. ఎందుకంటే ఒకసారి ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డ గెలిచే సత్తా ఉన్న నాయకుడు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అడిగాడని చెప్పి ఎమ్మెల్యే సీటుని త్యాగం చేశాడు. దాంతో పాటు మొన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫస్ట్ వినపడే పేరు వర్మ అని చెప్పింది. కానీ 5 సీట్లున్నా కూడా ఒక్కటి కూడా వర్మకి ఇవ్వలేదు. ఎవరెవరి పేర్లను అయితే దానికి సిఫారసు చేశాడు. దానికి కారణం కూడా పవన్ కళ్యాణేనంట. ఎందుకంటే ఎమ్మెల్సీ అన్నకి ఇవ్వాలి అన్నది ఒక కారణం అయితే ఇక్కడ 2 పవర్ హౌసెస్ ఉండకూడదు అనేది ఒక కారణం అంట. ఏదైతే వర్మకి అన్యాయం చేశారు అలానే వర్మకి అన్యాయం చేయడం అది జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు నిన్న వాళ్ళు మాట్లాడిన దాంట్లో టీడీపీ పరువు తీశారని కూడా చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్ళు ఉన్న పార్టీ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీని కాపాడడం ఏంటి, లేకపోతే దాన్ని నిలబెట్టడం ఏంటి. ఇప్పుడు ఏదైతే రాజకీయాల్లో ఉందో అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవనే కారణం అని తెలిసి తెలియని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముందు పెట్టడంతో అదే తలపొగరు నెత్తికెక్కి అన్న తమ్ముడు ఇలా మాట్లాడారు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి దానికి సంబంధించిన 2 వీడియోలు ఉన్నాయి మన దగ్గర, చూసేద్దాం. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, ఒకసారి వినండి. తీవ్రత ఉంది కనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే అర్థమైంది కదా, ఏదైతే మొన్న గెలుపుకు కారణమో అది నేనే కారణం అన్న అహంభావం అయితే కనిపిస్తుంది. అహంభావం ఏదైతే చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. ఇప్పుడు గెలవడంలో లేకపోతే ఒక అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఏదైతే ఒక కష్టం అని నాగబాబు ఇన్నిసార్లు అంటున్నారో అది కష్టం ఒక్క పవన్ కళ్యాణ్దే కాదు, అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్న సీట్ని త్యాగం చేసిన వర్మది కూడా. అలాంటి కష్టం వీళ్ళు పడ్డది మాత్రమే కష్టం, అవతల వాళ్ళది కష్టం కాదు. అండ్ నాగబాబు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు కారణం అని అనుకుంటే కనుక అది కర్మ అంట. ఒకసారి వినండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే కర్మ అంట. ఈ కర్మ అన్నది వర్మనే, రైమింగ్ లాగా కర్మ వర్మ. అంటే ఒకసారి గెలిచేదాకా వర్మ, గెలిచాక కర్మ. అంటే తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది, డిప్యూటీ సీఎం అయిపోయాడు, అన్నకి ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. అది యాక్చువల్లీ వర్మది. ఎన్ని కష్టాలు పడినా ఏది చేసినా రాజకీయ సమీకరణాలని కొన్ని ఉంటాయి. అవన్నీ
కలిసి వస్తేనే ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఇవన్నీ లేకుండా కష్టం పడ్డట్టు, అంటే ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టు కష్టపడుకుంటూ పోతే ఏదో మాకు ఈజీగా వచ్చేసింది, అంటే ఈ కష్టానికి వచ్చింది అన్నట్టు ఎప్పుడూ ఉండదు. రాజకీయాలు అంటేనే ఒక 4 స్తంభాలు ఏమైనా ఉంటే దాంట్లో మెయిన్ది రాజకీయ సమీకరణాలు. ఇవి క్యాల్కులేషన్స్ ఉంటాయి, అవి పార్టీకి కొత్త అయి ఉండొచ్చు, అందుకే వీళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇదంతా రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటలు. అండ్ ఈ వీళ్ళిద్దరు అన్నతమ్ములు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా రాజకీయ దుమారాన్ని అయితే లేపుతున్నాయి.